అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. సో మనం డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో అందులో మనం చాలా టైప్స్ ఆఫ్ కంప్రెషన్ టెక్నిక్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఏంటి అంటే ఎల్జెడ్డబ్ల్యూ కోడింగ్ గురించి వస్తాం. ఇది కూడా కంప్రెషన్ టెక్నిక్ అనమాట. సో ఇమేజ్ కంప్రెషన్ చేయడం కోసం ఈ ఎల్జెడ్డబ్ల్యూ కోడింగ్ అనేది యూజ్ చేస్తారు. ఈ ఎల్జెడ్డబ్ల్యూ అనేది ముగ్గురు సైంటిస్టులు అనమాట. లింపెల్, జీవ్, బ్లెచ్. సో ఇలా వీళ్ళు కంబైన్డ్గా కలిపి డెవలప్ చేసిన కోడింగే ఎల్జెడ్డబ్ల్యూ, లింపెల్, జీవ్, బ్లెచ్. సో కంప్రెషన్ టెక్నిక్ అన్నమాట. సో అయితే ఫస్ట్ వీళ్ళిద్దరూ ప్రపోజ్ చేశారు, తర్వాత దాని మీద డెవలప్మెంట్ అంతా బ్లెచ్ చేశారు అనమాట. సో పర్టికులర్గా ఇదేంటి అంటే ఫోకస్ ఆన్ స్పేషియల్ రిడెండెన్సీ. ఎల్జెడ్డబ్ల్యూ కోడింగ్ ఈజ్ ద లాస్లెస్ కోడింగ్ టెక్నిక్. సో ఇందులో ఏంటి అంటే లాస్లెస్ కోడింగ్ టెక్నిక్ అన్నమాట. సో బేసిక్ ఐడియా ఆఫ్ ఎల్జెడ్డబ్ల్యూ కోడింగ్ డిక్షనరీ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ డిక్షనరీ లొకేషన్. డిక్షనరీ లొకేషన్స్ కింద రాసుకుంటాం, నెక్స్ట్ అదనంగా డిక్షనరీ ఎంట్రీస్ కింద రాసుకుంటాం. అంటే ఫస్ట్ లొకేషన్స్, దాంట్లోంచి ఎంట్రీస్. సో అయితే పర్టికులర్గా ఈ ఎల్జెడ్డబ్ల్యూ కోడింగ్ అనేది ఏం అచీవ్ చేస్తుంది అంటే ఎల్జెడ్డబ్ల్యూ కంప్రెషన్ వర్క్స్ బై రీడింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్, grouping the sequence of symbols into strings, and converting the strings into codes. స్ట్రింగ్స్ అంటే లెటర్స్, ఆ లెటర్స్ అన్నిటిని ఒక కోడ్స్ కింద మారుస్తుంది. బికాస్ ఆఫ్ కోడ్స్ టేక్స్ అప్ లెస్ స్పేస్ దెన్ స్ట్రింగ్స్. సో కోడ్స్ అనేవి స్ట్రింగ్స్ కంటే తక్కువ స్పేస్ తీసుకుంటాయి అనమాట. సో దే రీప్లేస్ వి గెట్ కంప్రెషన్. సో ఆ విధంగా కోడ్స్ కింద రీప్లేస్మెంట్ చేస్తే మనకి కంప్రెషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. సో అయితే ఈ విధంగా మనం ఇప్పుడు సపోజ్ ఇది రాసుకుందాం అనుకోండి. ఇది ఎగ్జాంపుల్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే, సో దీని మొత్తాన్ని, సో ఇప్పుడు ఇది నార్మల్గా మనం కన్సిడర్ చేసుకుంటే ఇందులోని ప్రతి క్యారెక్టర్ స్టోర్ అవ్వడానికి మనకి చాలా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇది మనకి స్ట్రింగ్ కింద కన్సిడర్ చేసుకుంటే, అదే మనం దీని కోడ్ కింద రాసుకుంటే ఇట్ టేక్స్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ స్పేస్. సో అంటే కంప్రెషన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం రాసుకుంటాం. అయితే ఎన్కోడింగ్ ఎలా చేస్తాం, డీకోడింగ్ ఎలా చేస్తాము, ఎల్జెడ్డబ్ల్యూ కోడింగ్ విత్ హెల్ప్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో మనం ఒకసారి చూసుకుందాము. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎల్జెడ్డబ్ల్యూ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్. ఎల్జెడ్డబ్ల్యూ ఎన్కోడింగ్, డీకోడింగ్ మీద ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే పడుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్కోడింగ్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. సో దాని తర్వాత దాన్ని ఏ విధంగా డీకోడ్ చేస్తాం అనేది కూడా మీకు నేర్పిస్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్యారెక్టర్ ఇది ఏబి, ఏబిబిఏ, బిసి, ఏబిఏ, బిబిఏ. సో ఇది ఇచ్చాడు ఫస్ట్ ఇలాగ ఇచ్చి, దానికి ఎల్జెడ్డబ్ల్యూ ఎన్కోడింగ్ అనేది అప్లై చేయమని అన్నాడు అనుకోండి. ఇనీషియల్ డిక్షనరీ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే సో 1 2 3 ఏబిసి కింద తీసుకోండి, మ్యాక్సిమం ఇచ్చేస్తాడు. సో ఇనీషియల్ ఎల్జెడ్డబ్ల్యూ డిక్షనరీ. సో అయితే ఇప్పుడు మనకి ఫైనల్గా ఏంటి, ఎన్కోడింగ్ చేసి ఎన్కోడింగ్ యొక్క అవుట్పుట్ రావాలి. మళ్ళీ దాన్ని మనం డీకోడింగ్ చేస్తాం అన్నమాట. దాన్ని డీకోడింగ్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ మెసేజ్ కింద అదే విధంగా కన్వర్ట్ అవుతుందని. సో ఫస్ట్ ఎన్కోడింగ్ చేయడం అంటే ఏంటి, ఈ మెసేజ్ని మనం నెంబర్స్ కింద మార్చేస్తున్నాం. అంటే ఈ గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రింగ్ని నెంబర్ల కింద, అంటే ఇక మనం డెసిమల్ నెంబర్ల కింద మార్చేస్తాం అనమాట. సో ఇప్పుడు అది ఎలా మారుస్తాం అన్నది ఒక్కసారి క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం అది ఎలా మారుస్తున్నాం అన్నది. అయితే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన కోడింగ్లో ఏబి, ఏబిబి, ఏబిసిఏ, బిఏ, బిబిఏ ఇలా ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చింది ఇనీషియల్గా 1 2 3, అది డైరెక్ట్గా రాసుకోండి 1 2 3. దానికి ఎట్లాంటి ఎన్కోడింగ్ అవుట్పుట్ రాలేదు కాబట్టి ఎన్కోడింగ్ అవుట్పుట్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎలా రాసుకుంటాం, ఎన్కోడింగ్ అవుట్పుట్ డిక్షనరీ ఇండెక్స్ ఎంట్రీ. సో 1 2 3 ఇది ఆల్రెడీ ఇస్తాడు ఇండెక్స్, దాని యొక్క ఎంట్రీ ఏబిసి కింద ఎంట్రీ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్లో ఏంటి అంటే ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఏ ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏబి. సో ఏబి ఎంట్రీ అవ్వలేదు. సో ఏబి ఎంట్రీ అవ్వలేదు కాబట్టి మనం ఈ పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఏబి ఉందో ఈ ఏబిని ఎంట్రీ చేస్తున్నాం ఫోర్త్ బిట్ కింద.
సో ఏబి అనేది 4th కింద ఎంటర్ చేస్తాము. అది ఎన్కోడింగ్ దాంట్లోని 2 కింద ఫస్ట్ వన్ కదా. సో ఇది ఎన్కోడింగ్ అవుట్పుట్లో ఫస్ట్ కింద వస్తుంది అనమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్. సో ఇప్పుడు మనకి ఈ ఇండెక్స్లో 5th వన్ అవుతుంది. 5th వన్ అయినప్పుడు సో నెక్స్ట్ ఏ ఎంట్రీ అయిపోయింది. సో ఈ ఏబి ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా ఇందులోంచి లాస్ట్ వన్ ఇక్కడ బి లాస్ట్. సో బి లాస్ట్ కాబట్టి బి ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది. సో బిఏ ఎంట్రీ అవ్వలేదు. కాబట్టి సో బిఏ అనేది మనం నెక్స్ట్ ఎంట్రీ కింద బిఏని చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఎంట్రీ కింద మనం బిఏని చేస్తున్నాం. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకునేటట్లయితే సో బిఏ ఎంట్రీ అవ్వలేదు కాబట్టి బిఏ అనేది నెక్స్ట్ ఎంట్రీ కింద తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం చూడండి ఏబి ఎంట్రీ అయిపోయింది, బి ఎంట్రీ అయ్యింది, బిఏ ఎంట్రీ అవ్వలేదు కాబట్టి బిఏ. సో ఇక్కడ మనకి బిఏలో లాస్ట్ వన్ ఏంటి ఏ. సో బిఏలో లాస్ట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో బిఏలో లాస్ట్ వన్ ఇది ఏ. సో ఏ ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది. సో ఏ ఎంట్రీ. సో ఏబి ఆల్రెడీ ఎంట్రీ అయ్యింది. సో నెక్స్ట్ ఏబిబి ఎంట్రీ అవ్వలేదు. సో ఇప్పుడు ఏబిబి ఎంట్రీ అవ్వలేదు కాబట్టి సో మనకి ఇక్కడ చూడండి ఏబిబిని ఎంట్రీ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు అది ఎన్నో ఎంట్రీ అవుతుంది. సో ఇక్కడ ఏబి ఆల్రెడీ 4th వన్ కాబట్టి ఇక్కడ మనం 4th వన్ కింద రాసుకుంటున్నాము. ఇక్కడ ఇది 6th వన్ ఏబిబి ఎంట్రీ అవ్వలేదు కాబట్టి ఏబిబి. సో నెక్స్ట్ సో ఏబిబి నెక్స్ట్ మనం ఒకసారి జాగ్రత్త చూడండి. ఏబిబి వరకు అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏబిబిలో బి లాస్ట్. సో బి ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది, బిఏ ఎంట్రీ అయిపోయింది, బిఏబి. సో బిఏబి ఎంట్రీ అవ్వలేదు. సో బిఏబి అనేది ఎంట్రీ అవ్వలేదు. సో బిఏబి అనేది మనం ఇక్కడ నెక్స్ట్ దాని కింద ఎంట్రీ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి బిఏబిలో బిఏ అంటే ఎంత. సో 5 కదా. సో 5ని ఇక్కడ రాసుకుంటున్నాం. సో బిఏ అనేది 5 కాబట్టి 5ని ఇక్కడ రాసుకుంటున్నాం. సో జాగ్రత్త చూడండి. ఈ 5ని ఇక్కడ రాసుకున్న తర్వాత సో ఇది 7th ఎంట్రీ, బిఏబి ఎంట్రీ అవ్వలేదు కాబట్టి బిఏబిని ఎంట్రీ చేసాం. సో ఇప్పుడు జాగ్రత్తగా అందులో లాస్ట్ వన్ ఏంటి బి మిగిలిపోయింది బిఏబిలో. సో బి ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది. సో నెక్స్ట్ విధంగా బీసీ అనేది ఎంట్రీ అవ్వలేదు కాబట్టి బీసీ ఎంట్రీ. సో బి అంటే ఇందులో స్టార్టింగ్ ఇక్కడ అంతా బి అంటే 2 కాబట్టి ఆ 2ని ఇక్కడ మనం రాసుకుంటున్నాం. సో ఇది ఎన్నో ఎంట్రీ 8th వన్ కాబట్టి 8th అని రాసుకుంటున్నాం. 8th బీసీ కింద ఎంట్రీ అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ట్ ఏముంది సి. సో సి ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది, సిఏ ఎంట్రీ అవ్వలేదు. సో సిఏ అనేది ఎంట్రీ చేస్తుంది. సో సిఏ అనేది ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి సి అంటే అంత 3 కాబట్టి ఆ 3ని ఇక్కడ రాసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అదే విధంగా సో సిఏలో ఏ ఎంటర్ అయిపోయింది. ఒకసారి చూడండి. సో సిఏలో ఏ ఎంట్రీ అయిపోయింది, ఏబి ఎంట్రీ అయిపోయింది, ఏబిఏ. సో ఏబిఏ ఎంట్రీ అవ్వలేదు కాబట్టి ఏబిఏ ఎంట్రీ చేసాం. సో ఏబిఏ ఎంట్రీ చేసాం కాబట్టి అది 10th ఎంట్రీ. సో అందులో ఏబి అంటే ఎంత 4 కాబట్టి ఆ 4 ఇక్కడ రాసుకుంటాం. ఏబి అంటే 4 కాబట్టి. నెక్స్ట్ ఫైనల్ వన్. సో ఏబిఏ ఏ మిగిలింది, ఏ ఎంటర్ అయిపోయింది, ఏబి ఎంటర్ అయిపోయింది, ఏబిబి ఎంటర్ అయిపోయింది, ఏబిబి ఏ ఎంటర్ అవ్వలేదు, ఏబిబి ఏ. సో ఏబిబి ఏ అనేది నేను 11 సో ఇక్కడ ఏబిబి అంటే ఎంత నాకు 6th కాబట్టి 6th రాసుకున్నాను. సో ఫైనల్గా ఏ ఉండిపోయింది ఏ ఒకటి ఉండిపోయింది కాబట్టి ఏ అంటే ఎంత 1. ఆ 1 అనేది ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై ఎన్కోడెడ్ అవుట్పుట్. అంటే ఈ మొత్తానికి స్ట్రింగ్స్కి బదులుగా నేను వాడుకునే కోడ్ అనేది ఈ విధంగా వాడుతుంది. సో ఈ విధంగా వాడడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే మనకి ఇమేజ్ కంప్రెషన్ అనేది జరుగుతుంది అనమాట. స్పేస్ అనేది తక్కువగా తీసుకుంటుంది.
అంటే స్ట్రింగ్కి తీసుకునే స్పేస్ కంటే ఇది తక్కువగా తీసుకుంటుంది. ఇది ఎన్కోడింగ్. ఫైనల్గా ఎన్కోడింగ్ అవుట్పుట్ ఏంటి వచ్చింది అన్నది ఇక్కడ రాసుకుంటున్నాం అనమాట. 1 2 4 5 2 3 4 6 1. సో అది ఏదైతే వచ్చిందో అది ఇక్కడ రాసుకుంటున్నాం. ఇది ఎన్కోడింగ్ అవుట్పుట్. ఇప్పుడు ఈ ఎన్కోడింగ్ అవుట్పుట్ ఇచ్చి ఇది ఇస్తాడు. దీన్ని బట్టి డీకోడింగ్ చేయమంటే ఇది రావాలి. డీకోడింగ్ చేయమంటే ఇది రావాలి. అది ఎలా చేస్తాం అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇప్పుడు ఇది డీకోడింగ్, LZW డీకోడింగ్. సార్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకునేటట్లయితే, సో ఇక్కడ మీకు LZW డీకోడింగ్లో సో మీకు మనకు ఫైనల్గా వచ్చిన రిసీవ్డ్ బిట్లను రాసుకుంటాం. 1 2 4 5 2 3 4 6 1. అది రిసీవ్డ్ బిట్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇనిషియల్ డిక్షనరీలో 1 2 3 ABC అనేది వస్తుంది. ఇక్కడ 1 డీకోడింగ్ బిట్లో A1 అంటే అంత ఏ. సో నెక్స్ట్ డిక్షనరీ కింద రాసుకోవట్లేదు కదా, డిక్షనరీ అప్డేట్ ఏమి అవ్వట్లేదు కదా, అది ఫోర్త్ దాని కింద ఎంటర్ అవుతుంది. సో ఏ పక్కన ఒక డాష్, ఏ డాష్ కింద మనం పెట్టుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకునేటట్లయితే 2. సో 2 అంటే ఆల్రెడీ మనకు తెలుసు బి. సో 2 అంటే బి. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇక్కడ ఇండెక్స్ అప్డేట్ అయింది కాబట్టి ఇది 4 కింద రాసుకుంటున్నాను. ఇక్కడ అప్డేటెడ్ ఇండెక్స్ కింద 4 కింద రాసుకుంటున్నాను. ఇక్కడ ఏ డాష్, ఏ పక్కన ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నామో అది రాసుకుంటున్నాను అంటే ఏబి. సో ఏ మైనస్ అంటే ఏబి. సో అది ఎన్నోది అవుతుంది, 5th. ఇప్పుడు నాకు 5th వన్ కావాలి కాబట్టి సో 5th ఇక్కడ నేను తీసుకున్న లెటర్ ఏంటి, బి తీసుకున్నాను కాబట్టి బి డాష్ అని పెట్టుకుంటున్నాం. సో బి డాష్ అని పెట్టుకున్న తర్వాత సో నెక్స్ట్ 4th అంటే ఏంటి, సో 4th అంటే ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది కాబట్టి ఏబి 4th. సో ఇప్పుడు ఏదైతే 4th ఎంట్రీ అయిపోయింది, ఈ 4th దాన్ని ఇక్కడ 4th ప్లేస్లో వేసుకుంటున్నాను. 4 అంటే ఏబి కింద. సో ఇప్పుడు నాకు అప్డేటెడ్ అయిన ఇండెక్స్ ప్రకారంగా సో నాకు ఇక్కడ సో ఇది ఏదైతే అప్డేట్ అయ్యిందో సో ఇక్కడ మనకి ఈ 5th ఇక్కడ రావాలి. సో ఇక్కడ 5th వచ్చినప్పుడు 5th బి డాష్ అని ఉంది కదా, సో ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి, ఏ కదా. సో బిఏ. సో బిఏ కింద మనం ఇక్కడ రాసుకుంటున్నాం అనమాట. సో బిఏ కింద నెక్స్ట్ 6th ఎంట్రీ అవ్వాలి. 6th తీసుకున్నాను. ఇక్కడ మనం తీసుకున్న క్యారెక్టర్ ఏంటి, ఏబి. సో ఏబి డాష్ అయింది. సో ఏబి డాష్. సో ఏబి డాష్ 6th క్యారెక్టర్. సో ఇప్పుడు మనకి ఒకసారి మనం చూసుకున్నట్లయితే క్లియర్గా ఏబి డాష్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెక్స్ట్ క్యారెక్టర్. సో ఇప్పుడు మనకి 5. సో 5 అనేది నెంబర్. సో 5 దగ్గర ఆల్రెడీ ఏమొచ్చింది, సో బిఏ వచ్చింది. ఆ బిఏని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో బిఏ. సో నెక్స్ట్ అదే విధంగా అప్డేటెడ్ ఇండెక్స్లో నేను రాయాలి. ఇక నీకు ఫైనల్గా ఏదైతే వచ్చిందో అది రాసుకోవాలి, అది ఇక్కడ తీసుకెళ్ళి. సో 6 = ఏబి డాష్. ఏబి డాష్ అంటే మీకు ఇక్కడ ఆల్రెడీ ఇందులో ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది రాసుకోవాలని చెప్పాను కదా, ఏబిబిబి. నెక్స్ట్ అదే విధంగా 7th ఇప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ నీకు ఇచ్చిన క్వశ్చన్ మైనస్ బిఏ డాష్. సో బిఏ డాష్ 7th వన్. నెక్స్ట్ అదేవిధంగా 2 అంటే ఆల్రెడీ బి. సో 2 అంటే బి కాబట్టి సో అది ఎన్నో ఇండెక్స్ కింద ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ 7th వన్ ఎంటర్ అయిపోయింది కాబట్టి ఆ 7th వన్ ఇక్కడ తీసేయాలి. సో 7 = బిఏ. సో ఇక్కడ నీకు ఆల్రెడీ బి ఉంది కాబట్టి సో బి. సో బిఏబి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఎంట్రీ అవుతుంది 8th వన్ ఎంట్రీ అవుతుంది. అక్కడ ఏంటి నీకు బి వచ్చింది కాబట్టి బి డాష్ కింద మనం రాసుకుంటున్నాము. సో బి డాష్ కింద మనం రాసుకుంటున్నాము. సో ఇప్పుడు బి డాష్ కింద రాసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ 3 అంటే అంత సి. సో 3 అంటే సి కింద రాసుకుంటున్నాం. సో 8 అది నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఎంట్రీ అయిందో అది ఇక్కడ రావాలి. సో ఇక్కడ బి డాష్ కాబట్టి 8 = బిసి. సో 8 = బిసి. నెక్స్ట్ అది 9. ఇక్కడ 9th వన్ ఏమవుతుంది అంటే సో ఇక్కడ నీకు ఆల్రెడీ ఫస్ట్ మనం తీసుకుంది మైనస్ అవుతుంది, సి డాష్. సో సి డాష్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా మనం చూసుకుంటే 4 ఇచ్చాడు. 4 అంటే ఏబి. సో 4 = ఏబి కాబట్టి సో నెక్స్ట్ ఇండెక్సింగ్ అనేది 9th వన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది మైనస్ కదా 9th లోని, అంటే ఇది ఇక్కడ పట్టిరా సి డాష్ కదా, సి ఇందులో ఫస్ట్ లెటర్ ఏ. సో సిఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా 10th లో మనం మాట్లాడుకునేటట్లుగా అయితే
ఏదైతే నీకు ఇచ్చాడో క్వశ్చన్ ఏబి డాష్ అవుతుంది 10th. సో ఇక్కడ నెక్స్ట్ ఇండెక్సింగ్ కింద మనం మాట్లాడుకుంటే సో ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ 6 ఇచ్చాడు కాబట్టి 6 అంటే ఏబిబి. సో 6 అంటే ఏబిబి. సో ఇక్కడ మనకి 6 అంటే ఏబిబి కాబట్టి సో ఇప్పుడు మనకి ఇది ఎన్ని ఎంట్రీ అవుతుంది? 10th ఎంట్రీ. ఇది ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది కాబట్టి ఈ 10th ఎంట్రీని ఇక్కడ పెట్టివ్వండి. సో ఏబి సో డాష్ కాబట్టి ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ కాబట్టి ఏబిఏ. సో నెక్స్ట్ విధంగా 11th ఈజ్ ఈక్వల్ టు మీకు ఇచ్చిన క్వశ్చన్ మైనస్ ఏబిబి మైనస్. సో ఏబిబి మైనస్ కాబట్టి సో ఫైనల్గా మనకి ఇచ్చిన టర్మ్ ఎంత అంటే ఏ. సో ఏ అంటే మనకి నెక్స్ట్ ఎంట్రీ కాబట్టి అది 11th ఎంట్రీ కింద అవుతుంది. ఏబిబి డాష్ కాబట్టి ఏబిబి. సో ఇక్కడ ఏదైతే నీకు ఫస్ట్ లెటర్ ఉందో ఆ ఫస్ట్ లెటర్ ఇక్కడ వస్తుంది ఏబిబి ఏ. సో ఫైనల్గా 12 ఇక్కడ మనకి ఏ డాష్ అవుతుంది. ఏ డాష్. సో మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏ ఏ బి బి ఏబి ఏబి బిఏ బిఏ బి బి సి సి ఏబి ఏబి ఏబిబి ఏబిబి ఏ ఏ సరిపోయింది. సో ఈ విధంగా మనకి ఎల్జెడ్డబ్ల్యూ డీకోడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో క్లియర్గా అడగండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే వెరీ వెరీ షార్ట్ కట్ ఫామ్. సో ఫైనల్గా అన్ని స్ట్రింగ్స్కి సో బైనరీ కోడింగ్ అనేది అసైన్ అవుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.